अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यं पितामहस्यापि पितामहाय प्राचेतसादेशफलप्रदाय श्रीभाष्यकारोत्तमदेशिकाय श्रीशैलपूर्णाय नमो नमस्तात्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्न उपशान्तये। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे निरात्मजं। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैनं जहिरावणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున మనం శ్రీరామాయణం ఎలా అవతరించింది, అలాగే వాల్మీకి మహర్షి యొక్క చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్భాగవత ఆచార్య కటాక్షంతో చైత్రమాసంలో మొదటి 9 రోజులు, దానికే వసంత నవరాత్రులు అని పేరు. వసంత ఋతువు, ఒక ఋతువులో 2 మాసాలు, చైత్రమాసం వైశాఖ మాసం. అలా ఉగాదితో మొదలుకొని 9 రోజుల పాటు వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రుల్లో శ్రీరామాయణ పారాయణ, శ్రీరామాయణ పఠనం, శ్రీరామాయణ ప్రవచన శ్రవణం అంటే వినటం ఎంతో పుణ్యదాయకము అని మనకు పురాణాలు చెప్తున్నాయి. అయితే వసంత నవరాత్రులు ఏంటండి? రాత్రిపూట ఏం చేస్తున్నాం మనం? ఉదయం పూట కార్యక్రమాలన్నీ పాల్గొంటున్నాం, దేవాలయాల్లో పారాయణాలు జరుగుతున్నాయి, వింటున్నాం. సాయంత్రం పూట ప్రవచనం కూడా జరుగుతుంది. రాత్రి 9ంటికి 8ంటికి అయిపోతుంది కదా. మరి నవరాత్రులు అన్నారేంటి అంటే రాత్రంతా మెలకువగా ఉండి చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? అలా కాదు. దీని అర్థం, రాత్రి అనేది సాధారణంగా అజ్ఞానానికి సూచకం. చూడండి, రాత్రి అంటే చీకటి. చీకటిలో ఒక వస్తువు యొక్క యథార్థ స్థితి మనకు కనిపించదు. ఒక గదిలో ఉన్నాం, చీకటిగా ఉంది. ఆ గదిలో ఏ వస్తువులు ఉన్నాయో మనకు సరిగా తెలియదు. ఒక వస్తువును చూసి ఇంకొక వస్తువు అనుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే రాత్రి లేదా చీకటిని అజ్ఞానంతో పోలుస్తారు. మన నవరాత్రులు అంటే ఏంటి అంటే ఈ అజ్ఞానాన్ని పారద్రోలటం. శ్రీరామాయణ కథా శ్రవణం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అనేక ధర్మాలను మనం తెలుసుకొని మనకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం. అలా అజ్ఞానాన్ని పోగొట్టుకునేటువంటి రాత్రులు కాబట్టి నవరాత్రులు అన్నారు. నవ అంటే 9 అని ఒక అర్థం, నవ అంటే క్రొత్త అని ఒక అర్థం. అంటే భగవంతుడికి మనకు నవవిధ సంబంధాలు ఉన్నాయి, వాటిని తెలుసుకోవటం. భగవంతుని చేరుకోవడానికి మనకి నవవిధ భక్తులు ఉన్నాయి, 9 రకాల భక్తులు. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇలా ఈ 9 రకాల భక్తుల గురించి మనం తెలుసుకోవటం, వీటి ద్వారా పరమాత్మను చేరుకోవటం, మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం. అందుకని వసంత నవరాత్రులు అంటారు. మళ్ళీ శరదృతువులో శరన్నవరాత్రులు అని వస్తాయి. అప్పుడు అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకోవటం. ఎక్కడైనా ఇద్దరి గురించే మనం తెలుసుకుంటాం, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వరకు వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు ఇలా మనకు మన పెద్దలు ఏర్పాటు చేశారు. అంటే సారాంశం ఏమిటి అంటే మనకున్న అజ్ఞానాన్ని పోగొట్టుకొని చక్కటి జ్ఞానాన్ని పొందడమే ఈ నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఇది నవరాత్రి అంటే. ఇప్పుడు శ్రీరామాయణం అంటే ఏంటి, ఎలా మన వరకు శ్రీరామాయణం వచ్చింది అనే విషయాన్ని మనం చూద్దాం. ఎలా అవతరించింది అని. శ్రీరామాయణాన్ని ఇతిహాస శ్రేష్టము అని అన్నారు. ఇతిహాసము అంటే ఇది ఇలాగే జరిగినది అని చెప్పేది. బాగుందండి. కానీ
ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి ఈ కథ మనం ఇప్పుడు ఎందుకు వినాలి? దీనివల్ల మనకేంటి ప్రయోజనం? అసలు మన వరకు ఎలా వచ్చింది? అవతారిక చూద్దాం. తర్వాతి భాగాలలో శ్రీరామాయణం యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకుందాం. శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉండే రీతిని వర్ణిస్తూ వివరించే ఒక శ్లోకం ఉంది పురాణంలో. వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తైర్భాగవతై సహా అని. అంటే వైకుంఠంలో ఆ శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మితోని, భూదేవితోని, నీలాదేవితోని కూడి ఉండి ఏ చింత లేనివాడై ఉండి భక్తైర్భాగవతై సహా భక్తులు భాగవతులు సేవిస్తూ ఉండగా, అంటే నిత్యులు ఎప్పుడూ వైకుంఠంలో ఉండేవాడు. అంటే అనంతుడు, అలాగే గరుత్మంతుడు, అలాగే విశ్వక్సేనుడు, వీళ్ళందరూ కూడా సేవిస్తూ ఉండగా, అంటే ఆశ్రయిస్తూ ఉండగా, అలాగే ముక్తులు అంటే కొంతకాలం భూమండలం మీద ఉండి ఆ తర్వాత వైకుంఠానికి చేరుకున్నవారు, వారిని ముక్తులు అంటాం. వాళ్ళందరూ సేవిస్తూ ఉండగా ఏ చింత లేని ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో వేంచేసి ఉన్నాడు. ఏ కొరత లేదు, కానీ ఏదో ఒక చిన్న కొరత ఉంది. ఏమిటది అంటే, అయ్యో లోకులందరూ కూడా ఈ భూమిలో పడి ఎన్నో కర్మలు చేస్తూ మళ్ళీ పుడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ నిత్యుల్లాగా ముక్త పురుషుల్లాగా వైకుంఠంలో దుఃఖం ఏమాత్రమూ లేకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండే స్థితిని వీళ్ళందరూ అనుభవించాల్సి ఉండగా, కానీ భూలోకంలో పాపం వీళ్ళందరూ కూడా కర్మలు చేయడం, పుట్టడం, మళ్ళీ ఏదో కర్మల వల్ల మళ్ళీ జన్మ తీసుకోవడం, మరణించడం, జన్మ తీసుకోవడం, దీనికే సంసార చక్రము అని పేరు. ఏవం సంస్కృతి చక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభిః. మనం చేసుకున్న కర్మల వల్ల మళ్ళీ పుట్టడము, చనిపోవడము అనే సంసార చక్రంలో ఉంటే ఆ విష్ణుమూర్తికి కృపా కాప్యుపజాయతే, చాలా కృప కలిగి వీళ్ళను ఎలాగైనా ఉద్ధరించాలి, వీళ్ళందరూ కూడా వైకుంఠం రావాలి, వీళ్ళందరూ కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అనుకొని వేదాన్ని ఇచ్చాడు. ఋషుల ద్వారా వేదాన్ని ప్రవర్తింపజేశాడు. కానీ అది కొద్దిమందికి మాత్రమే పరిమితమైంది. ఆ కొద్దిమంది కూడా ఇదేదో మనకు పనికొచ్చేదిలాగా లేదు, ఇందులో ఏదో పరస్పరమైన విరుద్ధమైన విషయాలు ఉన్నాయని కొంతమంది, ఇది మనకు అర్థం కాదు అని కొంతమంది పక్కన పెట్టేశారు అంత గొప్ప వేదాన్ని. దాని ద్వారానే, అంటే భగవంతుడిని మనం చేరుకోవాలి అంటే మనకు శాస్త్రమే ఆధారం, ఆ శాస్త్రమే వేదం. దాన్ని పక్కన పెట్టేసరికి అప్పుడు చూడండి, సాధారణంగా రాజుగారు ఒక నియమాన్ని ప్రవర్తింపజేసినప్పుడు ఆ రాజ్యంలో ఎవరైనా సరే ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే, అంటే పాటించకపోతే రాజే స్వయంగా వచ్చి వాళ్ళందరూ తన యొక్క ఆజ్ఞను పాటించేలాగా చూస్తాడు. అదేవిధంగా పరమాత్మ అనేక యుగాల్లో అనేక అవతారాలు ఎత్తి ధర్మాన్ని ప్రతిష్ఠింపజేసి ఎలా నడుచుకోవాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇలాంటి విషయాల్ని తానే స్వయంగా అవతరించి మనందరికీ అవగతమయ్యేలాగా, అంటే అర్థమయ్యేలాగా చేశాడు పరమాత్మ. అలా త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు శ్రీమన్నారాయణుడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు శ్రీమన్నారాయణుడు. ఎవరి కుమారుడుగా? దశరథ చక్రవర్తి కుమారుడుగా అవతరించి ధర్మాన్ని ప్రతిష్ఠింపజేశాడు. అంటే కేవలం ధర్మాన్ని ఉపదేశించడం మాత్రం కాదు, తాను ఆచరించి చూపించాడు. అందువల్ల ఇది లోకోత్తరమైనటువంటి ఒక చరిత్ర. శ్రీరామాయణము అంటే సీతాసాధ్వి, అంటే సీతామహాలక్ష్మి యొక్క మరియు శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర. అది శ్రీరామాయణము. దీనికి ఇతిహాసము అని పేరు. ఇది ఇలాగే జరిగింది అని, అంటే వేదంలో చెప్పబడినటువంటి విషయాల్ని చాలా విశదీకరించి, అంటే మ్యాగ్నిఫై చేసి మనకు తెలియచేయడానికి వచ్చినవే ఇతిహాసములు. ఆ ఇతిహాసములు రెండు, ఒకటి శ్రీమద్ రామాయణం, రెండవది శ్రీ మహాభారతం. చూడండి, వేదంలో సత్యం వద, ధర్మం చర అని చెప్పబడింది. అంటే సత్యవాక్ పరిపాలన చేయవలను, ధర్మాన్ని పాటించవలను అని. ఎలా, ఎవరిని చూసి మనం నేర్చుకోవాలి? చూడండి, కాలేజ్ డేస్లో కూడా ఒక థియరీ క్లాస్ రూమ్లో జరుగుతుంది, వెంటనే ల్యాబొరేటరీలో ఒక ప్రాక్టికల్ కూడా ఉంటుంది. అలాగే వేదంలో చెప్పిన విషయాల్ని, అందుకనే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అంటారు.
ఇతిహాసమైన పురాణాలైనా. పురాణం అంటే ఏంటి? పురాపి నవం, ఎంతో పురాతన కాలంలో జరిగినటువంటి విషయాలు కానీ ఇప్పటికీ క్రొత్తగా అవపడతాయి. ఆ కాలంలో జరిగినటువంటి వృత్తాంతాలైనా ఇప్పటికీ కూడా మనకు ధర్మాన్ని ప్రబోధిస్తాయి. అందువల్ల పురాణం అన్నారు. ఈ పురాణాలైనా ఇతిహాసాలైనా వేదంలో చెప్పిన విషయాలని ఉపబృంహితం చేస్తాయి. ఉపబృంహితము అంటే చాలా విశదీకరించి ఆయా కాలాలలో జరిగినటువంటి సందర్భాలతోని మేళవించి ధర్మాన్ని ప్రబోధిస్తాయి అని చెప్తారు. ఇప్పుడు శ్రీరామాయణం ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగినది అని చెప్పే చరిత్ర. అంత మాత్రం కాదు, ఇది జరుగుతున్నప్పుడే వ్రాయబడాలి ఇతిహాసము అంటే. శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి మనకు అందించారు, శ్రీ మహాభారతాన్ని వ్యాస మహర్షి అందించారు. ఇప్పుడు ఒక సందేహం, మన ఇంట్లో మన తాతగారు రాసినటువంటి ఒక డైరీస్ ఉంటాయి, అది కూడా జరుగుతున్నప్పుడే రాశారు. ఇప్పుడు ఆ డైరీ తీసుకొని ముందు పెట్టి అయ్యా ఇది కూడా ఇతిహాసమే అనొచ్చునా అంటే కాదు. అదేంటండి, జరుగుతున్నప్పుడే రాయబడాలి అన్నారు, ఇది ఇలాగే జరిగింది అని చెప్పారు. మరి డైరీలో జరిగిన విశేషాలే కదా ఉన్నాయి, దాన్ని కూడా ఇతిహాసం అనొచ్చు కదా అంటే అలా కాదు నాయన. ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ ఫలాలని బోధించేదిగా ఉండాలి, అది ఇతిహాసము అనబడుతుంది. ఇలా శ్రీరాముడి యొక్క చరిత్ర చాలా అద్భుతమైన ఒక చరిత్ర. మరి దీన్ని ప్రవర్తింపచేయాలి అనుకున్నాడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి బ్రహ్మలోకంలో చతుర్ముఖ బ్రహ్మకి శ్రీమన్నారాయణుడు ఈ వృత్తాంతానంతా కూడా చెప్పేశాడు. శ్రీరామాయణం మన భూలోకంలో 24,000 శ్లోకములతో ఉంది. అదే శ్రీరామాయణం చతుర్ముఖ బ్రహ్మలోకంలో 100,000,000 ప్రవిస్తరం, 100 కోట్ల శ్లోకములు కల గ్రంథము అని చెప్తారు. అంత విస్తారంగా శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశం చేశాడు. ఈ ఉపదేశాన్ని తీసుకున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఇంత గొప్ప చరిత్ర కదా శ్రీరాముడిది, ఇది తప్పగా భూలోకంలో ప్రవర్తింపచేయాలి అని తన కుమారుడైనటువంటి నారద మహర్షిని పిలిచి తనకు ఉపదేశించాడు ఈ శ్రీరామాయణాన్ని. చూడండి, చతుర్ముఖ బ్రహ్మకు ఆదేశించాడు శ్రీమన్నారాయణుడు, చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి ఆదేశించాడు. ఏమిటి ఇందులో రహస్యం అంటే, నారద మహర్షి చక్కగా తుమ్ముర వాయించుకుంటూ గానయుక్తంగా రాగయుక్తంగా గానం చేస్తూ చక్కగా శ్రీరామాయణాన్ని వినిపిస్తాడు. చతుర్ముఖ బ్రహ్మ 4 ముఖాలతో వర్ణించినప్పటికీ కూడా ఇది కొంచెం వేదాంత శాస్త్రం, మరి వేదం యొక్క సారమే శ్రీరామాయణం అన్నప్పుడు ఇది వింటున్నప్పుడు వేదాంతం కూడా చాలా గొప్పదే. వేదాంతం అనేది ఆలోచన మధురం, అంటే ఆలోచిస్తున్న కొద్దిగా మధురంగా అనిపిస్తుంది. కానీ సంగీతం ఆపాత మధురం, ఇలా చెవిలో పడటమే ఆలస్యం మధురంగా అనిపిస్తుంది. వాడికి అది ఏ రాగమో ఏ తాళమో తెలియాల్సిన అక్కర్లేదు, సంగీతం వింటుంటే చాలు ఒక గొప్ప అనుభూతి ఉంది. అలా నారద మహర్షి వినిపించగలడు. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి శ్రీరామాయణాన్ని ఉపదేశించి ఏ నారద, ఇది భూలోకంలో ప్రవర్తింపచేయి అని చెప్పాడు. చూడండి, ముందుగా భగవంతుడు వేదాలు అందించాడు. మనం వేదాలని పక్కన పెట్టడం వల్ల స్వయంగా రాజే వచ్చి తన ఆజ్ఞను పాలించేట్లుగా నియమించినట్టుగా శ్రీమన్నారాయణుడు అనేక యుగాల్లో అవతారాలు తీసుకున్నాడు. అందులో గొప్ప అవతారం శ్రీరామ అవతారం, త్రేతాయుగంలో జరిగినది. ఆ అవతార రహస్యాన్ని ధర్మాలన్నింటినీ కూడా చతుర్ముఖ బ్రహ్మకు బోధించాడు. చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి చెప్పారు. ఇప్పుడు నారద మహర్షి భూలోకంలో దీన్ని ప్రవర్తింపచేయాలి. మరి ఎవరికి దీన్ని ఉపదేశించాలి, ఎవరి ద్వారా ఈ లోకానికి శ్రీరామాయణం అందాలి అంటే అదిగో వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వస్తాడు నారద మహర్షి. ఇక్కడ మనం వాల్మీకి మహర్షి యొక్క వృత్తాంతాన్ని మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామందికి ఒక అపోహ ఏంటంటే వాల్మీకి మహర్షి ఒక బోయవాడు ద్వారా శ్రీరామాయణం మనకు అందింది. బాగుంది, బోయవాడే, కానీ జన్మతః బోయవాడేమీ కాదు, అతను బ్రాహ్మణుడే. కాకపోతే ఈ వైదికమైనటువంటి వాంగ్మయం ఆయన ద్వారా వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనం వాల్మీకి మహర్షి యొక్క చరిత్రను కూడా కొద్దిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి యుగములు 4: కృత, త్రేత, ద్వాపర, కలి. కృతయుగంలో భగవంతుని అవతారాలు కొన్ని ఉన్నాయి: మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన.
తర్వాత త్రేతాయుగంలో పరశురామ రామ, ద్వాపర యుగంలో బలరామ కృష్ణ, కలియుగంలో కల్కి. ఇప్పుడు కృతయుగం ముగిసిపోతూ ఉండగా సనక సనన్నాదులు అంటే వీరు నలుగురు ఉంటారు. చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రులు, అంటే తాను సంకల్పం చేస్తే ఉద్భవించినటువంటి వారు. అటువంటి వారు వరుణ మహర్షి ఆశ్రమంలో కూర్చొని రాబోయేటువంటి శ్రీరాముడి యొక్క అవతార రహస్యాలని, విశేషాలని వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరు? సనక సనందనాదులు నలుగురు ఉంటారు వీరు. అప్పుడు ఈ వరుణ మహర్షి యొక్క కుమారుడు ఆశ్రమంలో బయట ఒక నెమలిని ఆడిస్తూ ఉన్నాడు. ఆ నెమలి కేక వేస్తూ ఉంది, శబ్దం చేస్తూ ఉంది. ఈ అబ్బాయి ఆడిస్తూ ఉన్నాడు. కొద్దిగా విఘాతం కలిగింది సనక సనందనాదులకు. మహర్షి కుమారుడు అయి ఉండి ఆ జంతువుతోనూ ఆడుతున్నాడు. కేకి కేక, కేకి అంటే నెమలి, కేక నెమలి చేసేటువంటి ఒక శబ్దం. నెమలితోనూ ఆడుతున్నాడు ఆటవికుడిలాగా. నువ్వు ఆటవికుడు కమ్ము అని శపించారు. ఎవరిని? వరుణ మహర్షి యొక్క కుమారుడు హరితుడిని శపించారు. ఎందుకు శపించారు? భావి రామావతారాన్ని, భావి అంటే రాబోయేటువంటి రామావతారాన్ని వీరు అనుభవిస్తూ ఉండగా ఆ పిల్లవాడు నెమలితో ఆడుకుంటూ చేసిన శబ్దం వల్ల కొద్దిగా విఘాతం కలగటం వల్ల శపించారు. భావి రామావతారాన్ని, భావి అంటే రాబోయేటువంటి రామావతారాన్ని వీరు అనుభవిస్తూ ఉండగా ఆ పిల్లవాడు నెమలితో ఆడుకుంటూ చేసిన శబ్దం వల్ల కొద్దిగా విఘాతం కలగటం వల్ల శపించారు. వెంటనే వరుణ మహర్షి ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి ఈ సనక సనందనాదుల కాళ్ళపైన పడి, మహర్షులారా క్షమించండి, పిల్లవాడు తెలియక తప్పు చేశాడు అని ఆ పిల్లవాడితో కూడా నమస్కారం చేయించారు. అప్పుడు సనక సనందనాదులు ఒక మాట అన్నారు, ఏం పర్వాలేదయ్యా, ఈ పిల్లవాడి ద్వారానే లోకోత్తరమైనటువంటి ఒక చరిత్ర, ఆ శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రమూర్తిగా అవతరించినటువంటి ఒక గొప్ప చరిత్ర ఈ పిల్లవాడి ద్వారానే భవిష్యత్తులో వస్తుంది అని చెప్పాడు. మరి మీరు శాపం పెట్టారు కదండి, ఆ శాపానికి తిరుగులేదు, అటవికుడిగా అవుతాడు. కానీ ఒక సప్తర్షుల యొక్క అనుగ్రహం వల్ల ఇతను మళ్ళీ గొప్పవాడు అవుతాడు అని చెప్పారు. అప్పుడు ఏం చెప్పారు సనక సనందనాదులు అంటే, ఓ వరుణ మహర్షి, నీ వంశంలోనే భృగుడు అవతరిస్తాడు. భృగోర్వంశే, ఆ భృగు వంశంలో ప్రచేతసుడు అనేవాడు పుడతాడు. ఆ ప్రచేతుడు కుమారుడిగా ఇగో ఈ పిల్లవాడు పుడతాడు. బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే ఏం చేస్తారండి బ్రాహ్మణులు ఆ కాలంలో? పొద్దున్నే లేవగానే అడవులకు వెళ్ళి సమిధులు తెచ్చుకుంటూ ఉండేవారు యజ్ఞ యాగదులకు. అలా వెళుతూ ఉన్నప్పుడు ఆ కుమారుడు తప్పిపోతాడు, ఆటవికులతో కలుస్తాడు, ఆటవికులతోనే ఉంటాడు. అలా ఉండి ఉండి ఆ బోయవాళ్ళ వృత్తిని అవలంబిస్తూ ఈ బ్రాహ్మణత్వాన్ని అంతా పక్కన పెట్టేసి ఒక వేటగాడిగా తయారవుతాడు. అలా వచ్చిపోయే వాళ్ళందరినీ కూడా హింసిస్తూ ఉంటాడు. దేని కొరకు? ఉదర పోషణార్థం, తన కుటుంబాన్ని గడుపుకోవటం కొరకు, తన పొట్ట నింపుకోవటం కొరకు. ఇలా ఒక మంచి ఒక చెడు తారతమ్యం లేకుండా దారిన పోయి వచ్చే వాళ్ళందరినీ కూడా హింసిస్తూ అలా జీవనం సాగిస్తూ ఉండేవాడు. అనుకోకుండా ఒక రోజున ఆ సందర్భంలో ఆ మార్గం గుండా సప్తర్షులు 7 మహర్షులు ప్రయాణిస్తూ ఉన్నారు. వాళ్ళని అడ్డగించాడు ఈ బోయేవాడు. అడ్డగించి మీ దగ్గర ఏమున్నా ఇచ్చేసేయండి అన్నారు. మా దగ్గర ఏముంటానైనా మేము మునులము, తపస్సు చేసుకునేవాళ్ళం, ఒక మంత్రదండం మరచెంబు తప్ప మా దగ్గర ఏముండదు అన్నారు. లేదు లేదు ఇచ్చేయాల్సిందే అన్నారు. అప్పుడు ఆ మహర్షులు ఒక ప్రశ్న వేశారు, నాయన ఇంతమందిని పీడించి జంతువుల్ని చంపి నువ్వు ఈ వృత్తిలో ఉన్నావు కదా, దీనివల్ల ఎంత పాపం వస్తుందో తెలుసునా నీకు? దేనికోసం చేస్తున్నాను ఇదంతా? అవును, నా కుటుంబాన్ని పోషించడం కొరకు నేను చేస్తున్నాను, కరెక్టే. కానీ అధర్మ మార్గంలో నువ్వు చేసేటువంటి సంపాదన నీకు పాపాన్నే తెచ్చిపెడుతుంది. నీ ఏ భార్యా బిడ్డల కోసమైతే నువ్వు పరితపిస్తున్నావో నువ్వు చేసే పాపంలో వాళ్ళకేమీ అంటదు, ఇదంతా నీకే అంటుతుంది. కావాలంటే నువ్వు ఒకసారి వెళ్ళి కనుక్కొనిరా అన్నారు. మీరు పారిపోవద్దు ఇక్కడి నుంచి అన్నాడు. మేమేం పారిపోమన్నాడు. ఆ సప్తర్షులను కట్టేశాడు ఈ బోయేవాడు. తన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తన భార్యను అడిగాడు, నేను రకరకాలుగా ఏదో చేసి సంపాదించి తీసుకొని వస్తున్నాను, నాకు ఎవరో మునులు కనపడ్డారు, ఇది పాపము, దీనివల్ల నీకు పాపం అంటే నువ్వు నరకాల్లోకి వెళుతావన్నారు, మరి దీంతో మీకేం సంబంధం లేదా అంటే
ఆ భార్య అనింది, ఏమయ్యా నువ్వేం చేసి తెస్తున్నావో, ఎలా తెస్తున్నావో నాకేం సంబంధం? నువ్వు తెచ్చిన దాన్ని వండి పెట్టి నీకు భోజనం పెట్టడం, పిల్లలకు పెట్టడం, నేను తినడం, ఇదే నా ధర్మం. నువ్వు ఎలా తెస్తే నాకేంటయ్యా? నీ పాపంలో నాకెందుకు భాగస్వామ్యం ఉంటుంది? నీ పాపానికి నాకు ఏ సంబంధం లేదు, పో అని చెప్పేసింది భార్య. వెంటనే కనువిప్పు కలిగి ఈ బోయవాడు సప్తర్షుల దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి, అయ్యా క్షమించండి, ఇప్పటికి తెలియక ఎన్నో తప్పులు చేశాను, నేను బాగుపడే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సప్తర్షులు గమనించారు, ఈయన పూర్వజన్మ వృత్తాంతం తెలుసు, సద్బ్రాహ్మణుడు, శ్రోత్రియుడు, సకల వేదాన్ని అవపోసన పట్టినటువంటి వాడు, బ్రాహ్మణ కుమారుడు, శాపవశాత్తు బోయవాడుగా ఉన్నాడు. వ్యాధుడు అంటారు సంస్కృతంలో, వ్యాధ అంటే బోయవాడు అని అర్థం. కాబట్టి మరి ఇప్పుడు వైదికమైన కర్మ చేసేటువంటి అధికారాన్ని కోల్పోయాడు. మరి ఏం చేయాలి అంటే రామనామాన్ని ఉపదేశించారు. చూడండి, రామనామము తారక మంత్రము. మంత్రము అంటే సాధారణంగా ముందు ప్రణవం ఉండాలి, అంటే ఓంకారం ఉండాలి, తర్వాత నమఃపదం ఉండాలి, తర్వాత భగవన్నామం ఉండాలి, తర్వాత చతుర్థి విభక్తి ఉండాలి, అంటే ఆయ అనే పదార్థం. ఉదాహరణకి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అంటే ప్రణవము, ప్రణవం అంటే ఓంకారం అర్థం. నమో నమఃపదము. వాసుదేవాయ వాసుదేవుని కొరకు అని, వాసుదేవ వాసుదేవాయ ఇలా ఉండాలి. మరి ఇక్కడ రామ అది 2 అక్షరాలు కదా, ఇది మంత్రం ఎలా అవ్వబడుతుంది అంటే ఇది మంత్రమే. చూడండి, ఎక్కడైనా చూడండి మీరు, కొన్ని జనరల్ రూల్స్ ఉంటాయి, కొన్ని ఎక్సెప్షనల్ రూల్స్ కూడా ఉంటాయి. అలాగే మంత్రం అంటే ఇది ఒక స్వరూపంతో ఉండాలి, ఎస్ అది మంత్రం. అది లేకపోయినా రామ అనే 2 అక్షరాలు కూడా మంత్రమే. మంత్రం అంటే అర్థం ఏంటి? మంతారం త్రాయతే ఇది మంత్ర, మననేన త్రాయతే ఇది మంత్ర. మననం చేయటం వల్ల, మాటి మాటికి మనం స్మరించడం వల్ల ఏది మనల్ని రక్షిస్తుందో దానికి మంత్రము అని పేరు. రామనామం తారక మంత్రము, తరింపజేయునది, ఈ సంసారం నుంచి దాటి వేయునది, సంసారం అనే కష్టాన్ని నుంచి మనల్ని పైకి తీసుకుని వచ్చేది. కాబట్టి ఆ రామనామాన్ని ఉపదేశించాలంటే వాడికి ఏ అర్హత ఉండాల్సిన అవసరం లేదు, చెప్పేవాడికైనా వినేవాడికైనా. కాబట్టి రామనామాన్ని ఉపదేశించారు సప్తర్షులు. ఆయన చాలా మహిమాన్వితమైనటువంటి మంత్రం ఇది, రామ అనే 2 అక్షరాలు, దీన్ని ధ్యానం చేస్తూ ఉండు అన్నాడు. కొన్ని వందల వేల సంవత్సరాలు ఆ వ్యాధుడు, ఆ బోయవాడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఎలా తపస్సు చేశాడంటే తన మీద పుట్టలు కట్టిపోయాయి, అయినా సరే స్పృహ లేదు. పాములు పాకుతూ ఉన్నాయి, స్పృహ లేదు. తేళ్లు పాకుతూ ఉన్నాయి, స్పృహ లేదు. అలా పుట్టలు కట్టి ఉన్నాయి. ఒకనాడు భీకరమైన వర్షం పడింది. ఆ వర్షంతో పుట్ట కరిగిపోయింది. పుట్ట కరిగిపోయి పుట్ట నుంచి బయటికి వచ్చాడు. ఆ పుట్టని వల్మీకము అని అంటారు సంస్కృతంలో. పుట్ట నుండి ఉద్భవించినవాడు కాబట్టి వాల్మీకి అని పేరు. ఇంకా ప్రాచేతసుడు అనే ఒక పేరు కూడా ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ప్రచేతసుడు యొక్క కుమారుడు. అలాగే వరుణదేవుడికి కూడా ప్రచేతసుడు అనే ఒక పేరు ఉంది. వరుణుడు వర్షించడం వల్ల పుట్టాడు, ఉద్భవించాడు, బయటికి ప్రకటితమయ్యాడు కాబట్టి ప్రాచేతసహ అని అర్థం. అలా వాల్మీకి మహర్షి అని ఒక సార్థక నామధేయం. కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసి రామతత్వాన్ని పూర్తిగా జీర్ణించుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి ఇదిగో ఇతనే యోగ్యుడు అని భావించాడు నారద మహర్షి. అందువల్ల వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకొని వాల్మీకి మహర్షికి బోధించి రామనామాన్ని, అలాగే శ్రీరామాయణ అంతటినీ కూడా వాల్మీకి మహర్షికి చెప్పి తద్వారా దీన్ని ప్రకటితం చేయాలి అనుకున్నాడు. అలా నారద మహర్షి వచ్చారు, వాల్మీకి మహర్షి వారిని చక్కగా రిసీవ్ చేసుకున్నారు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు, కూర్చోబెట్టారు. ఆ తర్వాత వాల్మీకి మహర్షి కొన్ని ప్రశ్నలు అడిగితే దానికి సమాధానంగా చెప్పాడు రామాయణ వృత్తాంతాన్ని. ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మ వచ్చారు, అలాగే వాల్మీకి మహర్షికి వరాలు ఇచ్చారు, నువ్వు శ్రీరామాయణాన్ని వ్రాయవలసింది అని చెప్పాడు. వీళ్ళ యొక్క వరము ద్వారా లోకోత్తరమైనటువంటి శ్రీమద్ రామాయణము వాల్మీకి మహర్షి చేత మనకు అందింపబడింది. ఇది సూక్ష్మంగా శ్రీరామాయణం యొక్క అవతారిక, అలాగే వాల్మీకి మహర్షి యొక్క చరిత్ర. వేదవేద్యే పరే పుంసి జాతే
దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. స్వస్తి.